ఓం నమో వెంకటేశాయ నమః. సో దేవునికి ప్రసాదంగా మనం పెట్టుకున్నది వచ్చేసి నల్ల నువ్వుల లడ్డు అండి. దేవునికి చాలా ఇష్టం. అలాగే ఇంకొకటి పాయసం అండి, సేమియా పాయసం ఇది వచ్చి. అండ్ మూడోది వచ్చేసి మనకి పులిహోర అండి. సో ఇది మీరు చింతపండు పులిహోర లేదా నిమ్మకాయ పులిహోర అయినా చేసుకోవచ్చు. దేవునికి చాలా ఇష్టమైనది వచ్చేసి శనగలు అండి. వాటిని తిరుగువాత పెట్టుకోకుండా, ఉప్పు వేసుకోకుండా ఇలాగే ఉడికించి పెట్టుకోవాలి. సో ఇంకోటి వచ్చి శనగపప్పు వడలండి, 5 వడలు పెట్టాను నేను. అండ్ ఇంకోటి దద్దోజనం. ఫైనల్గా పాలు పెట్టేస్తే దేవునికి ప్రసాదాలు రెడీ. ఇలాగ చాలా ఈజీగా ప్రసాదాలు అనేది తయారు చేసుకోవచ్చండి వితిన్ 1 అవర్లో. అలాగే దేవుడికి చాలా ఇష్టమైన దేవునికి దీపాలు నేను చాలా ఈజీగా చేసుకున్నానండి. మన బియ్య పిండి తీసుకొని అందులో ఒక అరటిపండు కొంచెం పాలతో కలుపుకుంటూ పిండిని ఇలాగా ముద్దలాగా మనం చపాతీ పిండిలాగా నొక్కుకొని, ఆ తర్వాత ఒక స్టీల్ గ్లాస్ కానీ మీ దగ్గర ఉన్న గ్లాస్లోకి కొంచెం బియ్య పిండి వేసేసి చిన్న ఉండలుగా చేసుకొని దాంట్లో వేసుకొని మన చపాతీ కర్రలతో ఇలా నొక్కుకున్నామంటే చాలా ఈజీగా సాఫ్ట్గా మీకు వచ్చేస్తాయి. ఎక్కడ పగలు కూడా ఉండదండి. చూసారా, మీ ముందే నేను చేశాను. చాలా సాఫ్ట్గా వస్తుంది. ఎవరైనా కూడా చాలా ఈజీ వేలో ఇది చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి. బెల్లం వేయకపోయినా అరటిపండు అనేది కంపల్సరీ వేయండి, పగులు రాకుండా ఉంటుంది మనకి దీపాలు. వితిన్ హాఫ్ అన్ అవర్లో మీరు దీపాలు మొత్తం 7 దీపాలు చేసేసుకోవచ్చు. పూజ స్టార్ట్ చేసినప్పుడే బియ్య పిండిని పాలతోనూ అండ్ పండుతోనూ కలిపి పెట్టుకోండి. నేను చేసుకున్న వెంకటేశ్వర స్వామి వ్రతంలో ఎంతో చక్కగా దీపాలు వెలుగుతున్నాయి. మనకి కన్నుల పండుగ దీపాలని చూడొచ్చు. మీకు ఎలాంటి పగుళ్ళు అలాంటివి ఏం రావు. మీకు టిప్స్ వచ్చేసి ఓన్లీ అరటిపండు కలుపుకోవడం అండి. అరటిపండుతో చాలా ఈజీగా వస్తుంది. నేను పూజని ఇలా కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా ఎలా చేసుకున్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.